100% అది ఉందన్నది నాకు అనిపించింది. ఓకే. ఓకే. ఏమీ లేకోకుండా అంత పెద్ద నిర్ణయాలు అయితే తీసుకోరు కదా! ఇప్పుడు ఇది చిన్న నిర్ణయం కాదు. హ్మ్. పార్టీలో రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి, రాజారెడ్డి గారి టైం నుంచి అంటే వాళ్ళతో అనుబంధం ఉంది. తర్వాత పార్టీలో అన్నీ తెలిసిన వ్యక్తుల్లో జగన్ గారి గురించి అంటే ఇప్పుడు అకౌంటెంట్ గా ఉన్నాడు కాబట్టి వారి ఆర్థిక స్థితిగతులు అన్ని అన్ని తెలిసిన ఎందుకు వ్యక్తుల్లో 16 నెలలు జైల్లో ఉన్నారు కదా, అంతకు మించి ఇంకా కావాల్సిందేముంది, ఇద్దరు కలిసి జైలు జీవితాన్ని గడిపారు. ఎగ్జాక్ట్లీ అన్ని తెలిసిన వ్యక్తి వెళ్తే అది కొంచెం ఎక్కువ అందరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళకి బాధాకరము. వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు, వాళ్ళు కూడా బాధపడ్డారు. ఇట్స్ మోర్ లైక్ ఎమోషనల్ గా చాలా హర్ట్ అయ్యారు మా వాళ్ళు. అంటే రాజకీయంగా నష్టమా లాభమా అంత ఆలోచించేంత దూరం కూడా ఇంకా ఎవరు వెళ్ళలేదు. అది మేబీ నెక్స్ట్ చేస్తారు కానీ రాజకీయంగా లాభ నష్టాలు అనేటివి ఏమీ ఉండవు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో వెళ్ళినప్పుడు కూడా ఇక లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండదు అన్నారు. 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువులాగా ఉన్నప్పుడు కూడా అయిపోయింది పార్టీ లేదు అన్నారు. తెలుగుదేశం కూడా 42 ఏళ్ళు పార్టీ పెట్టి ఇప్పటికి అధికారంలో ఉండింది ఓన్లీ 20 ఏళ్ళే. ఆల్మోస్ట్ 20 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు. సో ప్రతి పార్టీకి ఈ ఒడిదుడుకులు అనేటివి ఉంటాయి ప్రజాస్వామ్యంలో. సో ఒక నాయకుడు వెళ్ళిపోతేనో ఇంకొక నాయకుడు వస్తేనో బలపడదు. ఎస్ తప్పకుండా వారు మా పార్టీ బలోపేతానికి కృషి చేశారు, అది అందరికీ తెలుసు, ఓపెన్ సీక్రెట్. అండ్ అందరికంటే ఎక్కువగా పనిచేశారని చెప్పడంలో కూడా ఎటువంటి అతిశయోక్తి లేదు. సాయిరెడ్డి గారు బాగా కష్టపడి చేశారని, ఖచ్చితంగా బాధ వెళ్ళారని. బట్ పార్టీకి ఏమవుతుంది, పార్టీ భవితవ్యం ఏంటంటే భవితవ్యానికి డోకా పడేంత ఇష్యూ అయితే నేను అనుకున్నాను. అంటే ఎందుకు నేను ఆ పాయింట్ రైజ్ చేస్తున్నానంటే, విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు ఇంత ఒత్తిడిని తట్టుకోలేకుండా ఉన్నప్పుడు చిన్న చిన్న సామాన్య లీడర్లు కావచ్చు, సామాన్య కార్యకర్తలు కావచ్చు, లేదంటే కిందగా ఉన్నటువంటి లోకల్ లీడర్స్ కావచ్చు, మరింత భయాందోళన ఉంటుంది కదా, వాళ్ళు కూడా చేజారిపోయే అవకాశం ఉంటుంది కదా. ఇప్పుడు బాధ భయం అనేది 2 రకాలు ఉంటాయి అశోక్. ఇది ఒకే ఘాటి కట్టేయడానికి మనకు వీల్లేదు. ఇప్పుడు సాయిరెడ్డి గారికి 1000 కోట్ల ఆస్తుల అంటే వాళ్ళ కూతుర్నిచ్చారు, అరవిందో కాకినాడ మీరు అంటున్నారు, ఏవో వాట్ ఎవర్ ఇష్యూస్ ఉన్నాయి. సో అది ఉంటది. ఇప్పుడు సామాన్యుడికి ఒక ఊర్లో ఎనీ విలేజ్, ఒక చిన్న స్థాయి గ్రామంకి వెళ్ళు, మండలమో ప్రతి ఊర్లో నువ్వు నేను పెట్టాల్సిన అవసరం లేదు. గొడవలు ఉంటాయి, గ్రూపులు ఉంటాయి, అవన్నీ రాజకీయ రంగు పులుముకుంటాయి. ఒక ఊరున్న తర్వాత గొడవలు లేని ఒక చిన్న ఊరు చెప్పు, గొడవ పడిన తర్వాత ఆటోమేటిక్ గా ఒకడు తెలుగుదేశము ఒకడు వైఎస్ఆర్ కాంగ్రెస్ సైడ్ పోతారు. సో మన ఊర్లు పల్లెటూర్లు గొడవలు ఉన్నంత కాలం రాజకీయ పార్టీలు ఉంటాయి. ఇప్పుడు మా ఊర్లో ఒక చిన్న కార్యకర్త తీసి అరెస్ట్ చేస్తే ఇంకా 10 మంది రెచ్చిపోతారు. ఇప్పుడు మన పార్టీలో జరిగేది కూడా అదే జరుగుతుంది. అందరికీ కూడా ఏంది మా వాళ్ళని ఇట్లా బెదిరిస్తున్నారు, సాయిరెడ్డి లాంటి వాళ్ళని బెదిరిస్తున్నారు, ఇంకా కసి పెరుగుతుంది అందరికి. సో దాని వల్ల ఇప్పుడు పార్టీలో కార్యకర్తకు, ఇప్పుడు సాయిరెడ్డి గారు వెళ్ళారంటే కార్యకర్త వెళ్తాడంటే 0% ఎవరు వెళ్ళరు. అంటే ఇప్పుడు సాయిరెడ్డి గారు ఏమంటున్నారు, ఒక 1000 మందిని తయారు చేసుకునే కెపాసిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది అంటే సాయిరెడ్డి గారు ఎక్కడా మాకేం ఆపోజిట్ గా చెప్పి వెళ్ళట్లేదు. నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను అన్నారు ప్రస్తుతానికి ఈ రోజుకి. సో కార్యకర్త బాధపడుతున్నారు అనే దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఆత్మస్థైర్యం కోల్పోతున్నారంటే అంత దూరం ఆలోచించలేదు ప్రస్తుతానికి. బికాస్ ఈయన ఒక పబ్లిక్ లో ఉన్న మాస్ లీడర్ కాదు. అంటే నేను చెప్పేది ఏంటి, ఇప్పుడు ఒక నియోజకవర్గంలో ఒక నాయకుడు వెళ్ళాడు అనుకోండి, ఒక 3 సార్లు గెలిచి 4 సార్లు గెలిస్తే ఆ ఇంపాక్ట్ ఇంకా ఎక్కువ ఉంటుంది ఆ నియోజకవర్గంలో. ఆయనతో పాటు 1 లక్ష మంది కార్యకర్తలు వెళ్తారనో, నెక్స్ట్ ఎవడొస్తాడు, నెక్స్ట్ ఎవరిని తయారు చేసుకోవాలి. లక్కీగా అంటే సాయిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి చేశారు కానీ, వర్క్ చేశారు కానీ, ఒక కాన్స్టిట్యుయెన్సీకి ఒక కాన్స్టిట్యుయెన్సీకి ఒక ఏరియాకు పరిమితమైన నాయకుడు కాదు, మొత్తం హోల్ పార్టీకి. అందుకనే అందరూ కూడా పార్టీలోనే అందరు కార్యకర్తలు బాధపడుతున్నారు ఈరోజు. ఇప్పుడు ఒక ఏదైనా ఎమ్మెల్యే నియోజకవర్గం స్థాయి వ్యక్తి వెళ్తే ఆయన నియోజకవర్గం వాళ్ళు ఎక్కువ బాధపడతారు. ఇప్పుడు నీకు నాకంటే బాలినేని గారు వెళ్ళారు అంటే అక్కడున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి, ఒంగోలు టౌన్ లో ఉన్న వాళ్ళకి ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. అవును, బాలినేని రాజీనామా చేయడం ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంతే తప్పితే సాయిరెడ్డి గారు ఒక ఏరియాకు పరిమితం కాదు కాబట్టి పార్టీ పరంగా సడన్ గా మార్పులు వస్తాయంటే ఏం మార్పులు రావు. బాధ అయితే ఉంది, ఇటువంటి వాళ్ళని పోగొట్టుకుంటే మన పార్టీకి నష్టం కదా అనే భావన అయితే ఉంది కార్యకర్తల్లో. అది ఎవరు కాదని లేరు. ఇప్పుడు మనకేదో ఇప్పుడు వెళ్ళిపోతున్నాడు కాబట్టి మనం బురదలడం అదంతా కాదు. వారు చేసిన షర్మిల గారు కొన్ని కామెంట్స్ చేశారు సార్, నాకు తెలిసి మీరు విన్నారో లేదో. షర్మిల గారు ఏమన్నారంటే, సాయిరెడ్డి రాజీనామా చేయడం నాకే షాక్ ఉంది, కానీ జగన్
వ్యూహాలను మీరు ఎవరు మర్చిపోవద్దు. జగన్ బీజేపీకి ఇంకా కావాల్సిన వాడు, బీజేపీతో ఉన్నవాడు. రేపు ఏదైనా జరగవచ్చు. మీరు ఈ మూవ్ని తీసుకొని ఎవరు రాజకీయంగా ఆనందపడొద్దు. జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు, జగన్మోహన్ రెడ్డి క్రూరత్వం వేరే విధంగా ఉంటుందని చెప్పేసి షర్మిల గారు కామెంట్ చేశారు. దాని మీద ఏం చెప్తారా? సొంత చెల్లి కాదు, సొంత చెల్లి కదా, ఇంకా ఆవిడకి ఎక్కువ తెలుసు అనుకోని మనం కాముగా ఉండడం తప్ప చేసేది ఏం లేదు. ఇక్కడ ఆమె మాట్లాడింది సొంత చెల్లిగా కంటే కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఆవిడ మాట్లాడుతున్నారు. అవును, బీజేపీతో శత్రుత్వం వాళ్ళకు ఉంది కాబట్టి వారు మాట్లాడుతున్నారు. ఇది ఒకటి మాత్రం నేను కరాఖండిగా చెప్పగలను. ఇంతకుముందు 2019లో టీజీ వెంకటేష్ గాని లేకపోతే సుజనా చౌదరి, సీఎం రమేష్ వెళ్ళినప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు పంపించారని మేమే ఆరోపణలు చేశాం. అవును, అప్పుడు సిచ్యువేషన్ అట్లుండింది. అప్పుడు చంద్రబాబు నాయుడుకు శత్రుత్వం ఉండింది బీజేపీతో, మంచి చేసుకోవాలని వెళ్ళాడు. అప్పుడేం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీతో వాళ్ళేం మన పొత్తులో లేము. ఇప్పుడు డైరెక్ట్ పొత్తులో ఉన్నారు తెలుగుదేశం అండ్ జనసేన. ఇప్పుడు మా వాళ్ళని అక్కడ పంపించి మేమేం సాధించేది ఏముంది అక్కడ? సాధించేది కూడా ఏముండదు. సో పరిస్థితులు టోటలీ డిఫరెంట్. ఆవిడ ఎందుకన్నారో ఆవిడ విజ్ఞతగా వదిలేస్తాం కానీ జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వము, నా వాళ్ళని అక్కడ పెడతా, వాళ్ళని ఇక్కడికి తీసుకొస్తా, నేను ఈ ముసుగులో రాజకీయాలు చేస్తా, ఇటువంటి మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి గారిది కాదు. అది కారణం కానే కాదు. నాకు ఇంటర్నల్ గా చాలా విషయాలు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను, అది అస్సలు రీజనే కాదు. అండ్ షర్మిల గారికి కూడా మీ ఛానల్ ద్వారా చెప్పేది ఏంటంటే, అమ్మ షర్మిలమ్మ, నువ్వు ఏదన్నా మాట్లాడాలనుకుంటే మాట్లాడుకో, నాకే అన్ని తెలుసని పుసుకున నువ్వు ఏదంటే అది మాట్లాడకు. ఆల్రెడీ నువ్వు అబాసుబాలేదులో జనాల్లో, నువ్వు మళ్ళా పరువు తీసుకోకని మాత్రమే నేను చెప్పగలను షర్మిల గారికి. ఓకే, ఓకే. ఇంకా 2 పాయింట్ క్లారిటీ ఇవ్వాలి మీరు. ఒకటి, ఈ చిరంజీవి గారికి సంబంధించిన రాజ్యసభ వ్యవహారం పైన చాలా చర్చ జరుగుతుంది. ఇప్పుడు సాయిరెడ్డి గారు రాజీనామా చేశారు కాబట్టి ఆ స్థానం చిరంజీవికి వెళ్తుంది. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ టార్గెట్గా ఇప్పుడు ఎలాంటి రాజకీయం జరుగుతుంది ఏపీలో కూడా మనం చూస్తూ ఉన్నాం. మీరు కూడా చాలాసార్లు మాట్లాడారు. ఏంటి ఇది, చిరంజీవి గారికి రాజ్యసభ ఇచ్చి అక్కడ ఏమన్నా పొలిటికల్గా ఒక డ్రామాని క్రియేట్ చేసి టీడీపీని పక్కన పెట్టాలనే ప్లాన్ ఏమన్నా జరుగుతుందా? 100% ఛాన్స్ ఉంది. 100%. ఇప్పుడు ఇందాక ఒక వేరే ఛానల్లో మాట్లాడతా, బీసీని ఎంకరేజ్ చేస్తున్నారు బీజేపీ, సో ఈ రాజ్యసభ సీటు బీజేపీకి ఇస్తున్నారు అనేది ఒక ఆ ఛానల్లో పెద్ద ఆయన చెప్పారు. అది ఒక ఆప్షన్. బీజేపీ తరపునే సాయిరెడ్డి గారు మళ్ళీ ఎంపీ అయినారన్న కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఓకే. మూడవది, ఈ రాజ్యసభ స్థానాన్ని చిరంజీవికి ఇచ్చినారన్న ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నిన్న సాయిరెడ్డి గారు రాజీనామా చేస్తే అది షాకింగ్ సర్ప్రైజ్ మాకు. కానీ నెక్స్ట్ ఈ 3 ఏం జరిగినా షాకింగ్ కాదు, సర్ప్రైజ్ కాదు. ఎందుకంటే సర్ప్రైజ్ ఏముంటది, ఇంకా అన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి. నువ్వు అనేది కరెక్ట్. చిరంజీవి గారికి కూడా ఇవ్వచ్చు. చిరంజీవి గారు నేను కాంగ్రెస్ అంటాడు, ఆయన ఏదో పార్టీ అంటాడు. సొంత ఇంట్లో వాళ్ళతో సంక్రాంతి సెలబ్రేట్ చేసుకోకుండా ఢిల్లీకి వెళ్లి కిషన్ రెడ్డి ఇచ్చిన విందులో సంక్రాంతి సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. ఎప్పుడూ లేని నారా లోకేష్ కు హ్యాపీ బర్త్డే చెప్పాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు ఒకటబ్బా, నీకు 3 ఏళ్ల తర్వాత మంత్రి పదవి ఇస్తా అని నువ్వు ఎప్పుడైనా చరిత్రలో ఎవరైనా చెప్పడం విన్నావా నువ్వు? లేదు కదా. పార్టీలో అంతర్గతంగా చెప్పుకోవచ్చు, మాట్లాడటం. నెక్స్ట్ మంత్రివర్గం ఇస్తానో నీకు అవకాశం చూస్తానా అని చెప్పొచ్చు. ఎప్పుడు అక్టోబర్ లోనో ఎప్పుడో నాగబాబుకు చెప్పారు నీకు మంత్రి వర్గంలో స్థానం కల్పిస్తామని. ఇది ఇంతవరకు లేదు. ఇప్పుడు నీకు ఎప్పుడో విస్తరణ జరిగేటప్పుడు అప్పుడే చెప్పొచ్చు, లోపల చెప్పుకోవచ్చు, కానీ పత్రికా ప్రకటన చేయడం దేనికి? ఇప్పుడు తమ్ముడికి మంత్రివర్గంలో స్థానం ఉందా లేదా? ఎందుకంటే ఇప్పుడు అవునన్నా కాదన్న జనసేనకు ఈ తెలుగుదేశానికి చూస్తున్నాం సోషల్ మీడియాలో కానీ అక్కడిక్కడ డిప్యూటీ నడుస్తుంది బాగా. ఆ నడుస్తున్న ప్రక్రియలో ఇప్పుడు నేను పెద్దన్న పాత్ర పోషిస్తా, నేను నా 2వ తమ్ముడికి మంత్రి పదవి ఇప్పించుకోవాలి, అదే నా ప్రధాన లక్ష్యం అన్నది చిరంజీవి వేసే అడుగుల్లో మనకు క్లియర్ గా కనిపిస్తుంది. లేకపోతే ఎప్పుడూ చెప్పండి హ్యాపీ బర్త్డే నారా లోకేష్ ఈ సంవత్సరమే చెప్పాల్సిన అవసరం ఏముంది? ఒకవేళ చెప్పాలని కూడా ఫోన్ చేసి కూడా చెప్పొచ్చు, ప్రజలందరికీ తెలిసేలాగా ట్విట్టర్ లో చెప్పాల్సిన అవసరం ఏముంది? అవసరమే లేదు. అంటే ఇంతకుముందు ఎప్పుడు చెప్పలేదు ఆయన. అండ్ ఆల్సో పుష్ప సినిమా అప్పుడు జరిగిన ఇష్యూ తర్వాత అల్లు అర్జున్ చిరంజీవి గారి ఇంటికి వెళ్ళారు. అందరూ ఎక్స్పెక్ట్ చేశారు, సరే వెళ్ళారు లేబ్బా సొంత మేనమామ కదా అని. తర్వాత నాగబాబు ఇంటికి వెళ్ళినప్పుడు అందరూ షాక్ అయ్యారు, ఇదేంది చిరంజీవి ఇంటికి వెళ్ళి నాగబాబు ఇంటికి కూడా వెళ్ళాడు, ఏం అవసరం ఉంది? ఎందుకంటే నాగబాబు కదా కామెంట్ చేసింది. అల్లు అర్జున్ గారు మన నంద్యాలకు వచ్చినప్పుడు, శిల్పారావి గారి దగ్గరికి వచ్చినప్పుడు నాగబాబు కామెంట్ చేశాడు, మనవాడైనా పరాయవాడైనా మనవాడే ఏదో అదే అని. సో నాగబాబు ఇంటికి వెళ్ళినప్పుడు అందరూ షాక్ అయ్యారు. చిరంజీవి చెప్పింటాడు, నువ్వు నాగబాబు ఇంటికి కూడా వెళ్ళు, తప్పకుండా వెళ్లాల్సిందే అని. సో ఇప్పుడు అదే ఈడ కూడా జరుగుతుంది. వాళ్ళ తమ్ముడికి మంత్రి పదవి ఇప్పించుకోవడంలో భాగంగా అదొకటి.
బీజేపీతో ఇంకా సఖ్యత పెంచు ఎస్ వాళ్ళు ఇప్పుడు ఒకటే ఆలోచిస్తున్నారు. చిరంజీవి గాని పవన్ కళ్యాణ్ గాని బీజేపీతో ఎక్కువ ఉంటే మనకు ఎక్కువ లాభము. ఏమో విలీనం చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. విలీనం చేసి రాష్ట్రానికి అధ్యక్షుని చేసి నువ్వే ముఖ్యమంత్రి అభ్యర్థి అని ప్రకటించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అదే బీజేపీ. అదే అదే ఇప్పుడు చాలా గట్టిగా వినిపిస్తుంది. ఎందుకు వినిపిస్తుంది అంటే ఇక్కడ ఏపీకి సంబంధించి 2 సామాజిక వర్గాలకే మెయిన్గా లీడ్ చేస్తూ వస్తున్నాయి ప్రదీప్ గారు. ఇప్పుడు దాకా రెడ్డి అవును. కావచ్చు, కమ్మ కావచ్చు, ఈ 2 సామాజిక వర్గాలే లీడ్ చేస్తూ వస్తుంది. కానీ ఎక్కడ చూసినా, ఏ స్టేట్లో చూసినా బీజేపీ మూవ్ ఎలా ఉంటుందంటే ఇప్పటిదాకా అధికారం అందిపుచ్చుకొని పార్టీలని, అధికారం అందిపుచ్చుకొని కులాలని మళ్ళీ పైకి తీసుకొస్తుంది. తెలంగాణకి సంబంధించి బీసీ సామాజిక వర్గం కావచ్చు, లేదంటే హర్యానాకి సంబంధించి